ఐపీఎల్ 2026 సీజన్ లో 6 వరుస ఓటముల తర్వాత లక్నో సూపర్ జైంట్స్ గెలుపు రుచి చూసింది. ఈ సీజన్ లో అదరగొడుతూ పాయింట్స్ టేబుల్లో టాప్ 3 లో దూసుకుపోతున్న ఆర్సీబీకి షాక్ ఇచ్చింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది లక్నో సూపర్ జైంట్స్. దీంతో ఈ సీజన్ లో 3వ విజయం సాధించింది. అయినా కూడా లక్నోకు ప్లే ఆఫ్ ఛాన్స్ కష్టమే. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఆరంభం నుంచే దాటిగా ఆడింది. అయితే 2 సార్లు వర్షం కారణంగా మ్యాచ్ అంతరాయం కలిగింది. దీంతో ఈ మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. ఇందులో భాగంగా లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ మిచెల్ మార్స్ సెంచరీతో అద్దరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు 9 సిక్స్లతో 111 రన్స్ తో లక్నో భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. ఇక నికోలస్ పురన్ 23 బంతుల్లో 38, రిషబ్ పంత్ 10 బంతుల్లో 32 పరుగులతో అద్దరగొట్టడంతో 3 వికెట్లు కోల్పోయి లక్నో 209 పరుగులు చేసింది 19 ఓవర్లలో. ఇక 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్ ను కోల్పోయింది. జాకబ్ బెత్తర్ 4 పరుగులతో నిరాశపరచగా విరాట్ కోహ్లీ కూడా డక్అవుట్ కావడంతో ఆర్సీబీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ సమయంలో పడిక్కల్ 25 బంతుల్లో 34 పరుగులతో కలిసి రజత్ పాటీదార్ 31 బంతుల్లో 61 రన్స్ తో జట్టును ఆదుకున్నాడు. 3వ వికెట్ కు 53 బంతుల్లో 95 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తెచ్చాడు. అయితే 9 బంతుల వ్యవధిలో ఆర్సీబీ పడిక్కల్, జితేష్ శర్మ, రజత్ పాటీదార్ వికెట్లను కోల్పోయింది. అయినా టీం డేవిడ్, రొమారియో సిఫర్డ్ ఉండడంతో ఆర్సీబీ ఈ విజయంపై విశ్వాసం కోల్పోలేదు. అనుకున్నట్లుగానే టీం డేవిడ్ క్రీజ్ లో ఉన్నంత సేపు దాటిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి 17 బంతుల్లో 40 రన్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో 2 సిక్స్లు 2 ఫోర్లతో కృణాల్ పండ్యా నేనున్నానంటూ ముందుకొచ్చాడు గానీ అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో మరో ఎండులో రొమారియో సిఫర్డ్ దాటిగా రన్స్ చేయలేకపోవడంతో ఆర్సీబీ విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బౌలర్లో ప్రిన్స్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఇక ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు పెద్దగా లేనప్పటికీ ఇప్పటికిప్పటి ఎలిమినేట్ నుంచి తప్పించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ మాత్రం 3వ ప్లేస్ లో కొనసాగుతుంది. తదుపరి 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ లేక అడుగు పెడుతుంది ఆర్సీబీ.